హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ సంబంధించినటువంటి ట్రిక్లో ఇది సెకండ్ వీడియో అనమాట అండి. ఇది టార్గెట్ 100+లో వచ్చినటువంటి పాలిటిక్స్ సంబంధించినటువంటి సెకండ్ వీడియో అనమాట అండి. దీంట్లో మనం ప్రీవియస్ వీడియోలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ట్రిక్ అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. అలాగనే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ రిట్స్కి సంబంధించినటువంటిది, దాంతో పాటుగానే డిపిఎస్పిఎస్కి సంబంధించినటువంటి వివరాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ట్రిక్ అనేటువంటి తెలపడం జరిగింది. ప్రెసిడెంట్కి గవర్నర్ సంబంధించినటువంటి ట్రిక్ తెలపడం జరిగింది. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మధ్య ఉన్నటువంటి ట్రిక్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ప్రెసిడెంట్కి గవర్నర్కి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే పవర్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి ట్రిక్స్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇందులో ట్రిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక +89 అనేటువంటిది మ్యాజిక్ అనమాట అండి. సెంటర్కి +89 కలిపితే మనకి స్టేట్ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రధానమంత్రి విధులు చూసుకున్నట్లయితే కనుక 78 ఆర్టికల్ 78లో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి విధులు ఉంటాయి అనమాట. దానికి +89 యాడ్ చేసామనుకోండి 167 అవుతుంది. ఈ 167లో స్టేట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విధులు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సభను ఉద్దేశించి ప్రసంగం వచ్చేసి 86లో ఉంటే కనుక 89లో గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నమాట. ఎందుకంటే లోక్సభలో చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రపతి గారు ప్రసంగం చేయడం జరుగుతుంది. వేరేస్ అసెంబ్లీలో చూసుకున్నట్లయితే కనుక గవర్నర్ గారు ప్రసంగం చేయడం జరుగుతుంది అనమాట అండి. సభ్యుల అనర్హత చూసుకున్నట్లయితే కనుక పార్లమెంట్లో 102 +89 కలిపితే 191 ఎమ్మెల్యేల అనర్హత అనమాట అండి, స్టేట్ సంబంధించినటువంటిది. మనీ బిల్ వచ్చేసి 110 +89 కలిపితే 199 వచ్చేసి స్టేట్ మనీ. మంత్రిమండలి సలహా వచ్చేసి ఆర్టికల్ 74 ఉంటుందన్నమాట అండి. రాష్ట్ర మంత్రిమండలికి +89 కలిపితే 163 రాష్ట్ర మంత్రిమండల సలహా అనమాట అండి. అటార్నీ జనరల్ వచ్చేసి 76 +89 కలిపితే అడ్వకేట్ జనరల్ రావడం జరుగుతుంది అనమాట అండి. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి డబ్బు లేదా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్ర ఆర్టికల్స్కి +90 కలపాలన్నమాట అండి. మ్యాజిక్ ట్రిక్ అనమాట అండి. ఆర్థిక అంశాలకి కేంద్రానికి సంబంధించినటువంటి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మన రాజ్యాంగంలో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది, కానీ బడ్జెట్ అని చెప్పేసి ఎక్కడ లేదండి. కేవలం యాన్యువల్ ఫైనాన్షియల్ బడ్జెట్ అని మాత్రమే ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో మనకి బడ్జెట్ అనేటువంటి పదం ఉందా అంటే ససేమేరా లేదనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ వచ్చేసి 112 +90 కలిపామనుకోండి 202. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనమాట, రాష్ట్ర బడ్జెట్. నెక్స్ట్ అప్రాప్రియేషన్ బిల్ అనమాట అండి. వినియోగ బిల్లు 114 ఆర్టికల్, దానికి +90 కలిపితే 204 రాష్ట్ర వినియోగ బిల్లు వస్తుంది అనమాట అండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్, ఆర్థిక బిల్లు వచ్చేసి ఆర్టికల్ 117 +90 కలిపితే 207 రాష్ట్ర ఆర్థిక బిల్లు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. కేంద్ర నిబంధనలకు ఆర్టికల్ 112 తర్వాతే దాటితే +90 అనేటువంటి ట్రిక్ వస్తుంది అనమాట అండి. ఆఫ్టర్ 112 దాటిన తర్వాతే 90 ట్రిక్ అనేటువంటి వర్తిస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి సాధారణ ప్రక్రియలన్నిటికీ 89 అనేటువంటిది ఉపయోగించుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. 111 దాటిన తర్వాత 111 దాటిన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఆర్టికల్స్కి +90 యాడ్ చేయాలన్నమాట అండి. దానికి ముందు ఉన్నటువంటి వాటికి +89 యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ, అత్యవసర ఇతర అధికారులు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఫస్ట్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి అనమాట అండి. దేశంలో 3 టైప్స్ ఉండడం జరుగుతుంది అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ అనమాట అండి. ఇందులో ఆర్టికల్ 352 అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ +4 యాడ్ చేసామనుకోండి రాష్ట్రపతి పాలన అనమాట అండి, ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది అనమాట. ఆర్టికల్ 356 దీనికి +4 యాడ్ చేసామనుకోండి ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది వస్తుంది అనమాట. అది ఆర్టికల్ 360. సో ఈ రకంగా ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 గుర్తుంటే +4 యాడ్ చేస్తే ప్రెసిడెన్షియల్ రూల్, +4 యాడ్ చేస్తే దానికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రావడం జరుగుతుంది అనమాట అండి. మెమరీ ట్రిక్ చూసుకున్నట్లయితే కనుక ప్రతిదానికి 4 గ్యాప్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి ఇతర ముఖ్య సంస్థలు, పదవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సంబంధించినటువంటి ఆర్టికల్ 148, ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి ఆర్టికల్ 280, ఆల్ ఇండియా సర్వీసెస్ అఖిల భారత సేవలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ సంబంధించినటువంటి ఆర్టికల్ 312, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది ఎక్కువ మట్టుకు వచ్చేటువంటిది అనమాట అండి, ఆర్టికల్ 315, ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324, అఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాష చాలా వస్తుంది అనమాట అండి, ఆర్టికల్ 343,
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 368 అనమాట అండి. ఇప్పుడు మనం ప్రాథమిక హక్కులు, డిపిఎస్పి, ప్రెసిడెన్షియల్ గవర్నర్, కేంద్రం, ట్రిక్స్, అత్యవసరాలకు సంబంధించినటువంటి కంప్లీట్ రివిజన్ షీట్ అనమాట అండి. ఇది రివిజన్ షీట్ ఏ ఆర్టికల్ దేంట్లో ఉందనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది అనమాట అండి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే మీరు దీన్ని రాసుకోనండి. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి పాలిటిక్స్ సంబంధించినటువంటి నిన్నటి దానికి ఈరోజు దానికి సంబంధించిన క్విజ్ అనమాట అండి. 542421 ట్రిక్లో దోపిడీ వ్యతిరేక హక్కు అనేటువంటిది ఏ ఆర్టికల్ మధ్య వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి. సమాధానం వచ్చేసి ఆర్టికల్ 23-24 మధ్యలో దోపిడీ వ్యతిరేక హక్కు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్టికల్ 40 గుర్తుంచుకునేటువంటి హనుమాన్ చాలీసా ట్రిక్ ఏంటని చెప్పేసి ఉంటుందన్నమాట క్వశ్చన్ అనమాట. అంటే మీకు ట్రిక్ అనేటువంటిది ఇచ్చాను కదండి. ఆ ట్రిక్ ఎట్లా అంటే గ్రామాల్లో చాలీసా ఎక్కువ చదువుతారు కాబట్టి హనుమాన్ చాలీసా అని చెప్పేసి మీకు ట్రిక్ చెప్పాడు అనమాట. జస్ట్ ట్రిక్ గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర ఆర్టికల్ అటార్నీ జనరల్ 76కి +89 ట్రిక్ ఉపయోగిస్తే రాష్ట్రంలో ఏ అధికారికి వస్తుందని కేంద్రం సంబంధించినటువంటి అటార్నీ జనరల్ అనేటువంటిది హైయెస్ట్ కేటగిరీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. వేరే స్టేట్కి వచ్చేసరికి అడ్వకేట్ జనరల్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి, +165 అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం చూసినట్లయితే కనుక ఆర్డినెన్స్ ప్రకారం కేంద్రం 123 మరియు రాష్ట్రం 213కి ఏ ట్రిక్ను ఉపయోగించవచ్చు అంటే అంకెల స్థానం అనేటువంటి చేంజ్ చేసుకుంటే ఉంటుందన్నమాట. రాష్ట్రపతికి గవర్నర్ సంబంధించినటువంటిది అనమాట అండి ఇది. సో ఇది ఇట్లా చేంజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ వరుసగా గుర్తుపెట్టుకునేందుకు గ్యాప్ ఎంత ఆల్రెడీ మీకు ఇందాక తెలపడం జరిగింది. గ్యాప్ అనేటువంటిది నేషనల్ ఎమర్జెన్సీ నుంచి +4 అనమాట. సో +4 అనేటువంటి ట్రిక్ అనమాట. 352 +4 356, 356 +4 360 ఈ రకంగా గ్యాప్ ట్రిక్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి కంటెంట్ కావాలనుకున్నట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టార్గెట్ 100+ కోర్స్ని మీరు కంపల్సరీగా క్లాసెస్ అన్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.